మీ అకాడమీ ద్వారా ఎలాంటి చేంజెస్ ని ఛాలెంజ్ గా తీసుకున్నారు? నువ్వు 10th పాస్ అయి ఉంటే చాలు. నువ్వు ఫ్లైట్ ఎక్కాలి, నువ్వు విదేశాలకు వెళ్ళాలి, అక్కడ వెళ్ళి ఫేస్బుక్ లైవ్ పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టాలి. నేను ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తాను. లెర్నింగ్ లో ఎర్నింగ్ ఉంటది. నువ్వు ఎంత లెర్న్ చేస్తే అంత ఎర్నింగ్ ఉంటది. సార్ మీ జీవిత ప్రయాణం ఎలా ప్రారంభమైంది అసలు? 4 మైళ్ళు నడిస్తే గానీ నీళ్లు దొరకవు, 6 మైళ్ళు నడిస్తే గానీ స్కూల్కి వెళ్ళలేను. అసలు మీకు మోటివేషనల్ స్పీకర్ గా ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఆ పాపది సెలబ్రేషన్ చేశానో ఆ పాప స్ట్రెచ్చర్ మీద వస్తుంది. డాక్టర్లు ఆ తల్లిదండ్రులకు చెప్తున్నారు, పాప తల్లిదండ్రులకి, ఈ అమ్మాయి చనిపోయింది అని. స్వయం కృషితో ఎదగడం మీకు ఏం నేర్పించింది అసలు? ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం. అసలు అంటే చాలా వరకు కొందరికి ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. వాళ్ళని మీరు ఎలా డెవలప్ చేస్తారు? 10th ఫెయిల్ అయినోన్ని ఈ రోజు ఇక్కడ క్యాంపస్ పెడితే హైదరాబాద్ నడిబొడ్డు పుట్టిన నువ్వు ఇంకేం సాధించాలి? 10th ఫెయిల్ అయ్యారు కదా, మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? ఫెయిల్ అవ్వండి, ప్రాబ్లమే లేదు, బట్ ఫెయిల్ అయిన తర్వాత పాస్ అవ్వండి, మజా ఉంటుంది జీవితం. మీరు ఒక ట్రైనర్ గా మీ పాత్ర ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించలేదు? ప్రతి ఒక్కరు వచ్చేసి నువ్వు లీగల్ గా సంపాదించినావు అని సైన్ పెట్టిపోవాలి. అది సార్ నా డ్రీమ్ అని చెప్పింది. ఈ రోజులలో యువత ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి సార్? 15 సంవత్సరాల ఇంగ్లీష్ మీడియం చదివి కూడా నీ గురించి నువ్వు చెప్పు అంటే ఒక్క నిమిషం కూడా నీ గురించి నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడాలి. చదువు ఉన్నా సరే కానీ ఉద్యోగం లేకపోవడం వాళ్ళ పరిస్థితికి కారణం ఏంటి సార్ అసలు? నీ మార్క్ షీట్ నీ ఫ్యూచర్ డిసైడ్ చేయదు. ఈ రోజులలో స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు అత్యంత అవసరమైంది సార్ అసలు? ఫ్రమ్ షై టు షైన్. నేను చెప్పేది ఏంటంటే మీరు దేనికైతే రిలేట్ ఉంటుందో ఆ ఇంగ్లీష్ నేర్చుకోండి, డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్. సార్ ఇప్పుడు మీరు అకాడమీలో ఎంతో మంది స్టూడెంట్స్ ని చూసి ఉంటారు. సో అసలు ఎక్కువగా విద్యార్థుల్లో ఉన్న లోపం ఏంటి సార్ అసలు? చాలా ఈజీ, చాలా సులభమైన పద్ధతి. తెలుగు భాష మీకు మాట్లాడితే మీరు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. సార్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువతకి చాయిస్ అందాలంటే ఏం చేయాలి సార్ అసలు? ChatGPTకి వెళ్ళండి, 5 ప్రశ్నలు అడగండి. ప్రతిరోజు 5 ప్రశ్నలు అడగండి. మీరు 100 రోజుల తర్వాత 50,000 నుంచి ₹1,00,000 సంపాదన మీకు లేకపోతే యూ కెన్ కంటాక్ట్. నిరుద్యోగుల సమస్యకు స్కిల్ ట్రైనింగ్ పరిష్కారం అవుతుందంటారా సార్? ఫోన్ ఉండి ఇంటర్నెట్ ని చేతుల్లో ఉంటే తుమ్ కిసిసే కమ్ నయ్యే. తల్లిదండ్రులు పిల్లల కెరియర్ లో ఎలాంటి మార్పులు చేయాలి సార్ అసలు? ఎప్పుడు A² + B² = AB చెప్తారు కదా, దాన్ని ఎక్కడ యూజ్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో ఇప్పటికి వెతుకుతున్నాను. మీరు ఒక కోచ్ గా మీ బాధ్యతను మీరు ఎలా చూస్తారు? నేను చనిపోయినప్పుడు కూడా నా పాడ మోసేది నా 4 స్టూడెంట్ కావాలి, నా బాడీని కూడా కాల్చేది నా స్టూడెంటే కావాలి. హాయ్ హలో, వెల్కమ్ టు టైమ్ 24x7. నేను మీ అనుష. ఈ రోజు మన ముందు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. ఆ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? తను ఒక మోటివేషనల్ స్పీకర్, ఒక సర్టిఫైడ్ గిడంగా. సో మధు మండే గారు మన ముందు ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఓకే సార్, మీ జీవిత ప్రయాణం ఎలా ప్రారంభమైంది అసలు? ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మారుమూల గ్రామం, బార్డర్ ఆఫ్ తెలంగాణ, ఎంట్రీ ఇంటూ మహారాష్ట్ర. ఎప్పుడో ఒక రోజు ఒకసారి చూసే బస్సు, 4 మైళ్ళు నడిస్తే కానీ నీళ్లు దొరకవు, 6 మైళ్ళు నడిస్తే కానీ స్కూల్కి వెళ్ళలేను. మా ఇంట్లో మేము 5 సంతానం. సో మా నాన్నగారు సింగరేణి ఎంప్లాయ్, బట్ అప్పట్లో చాలా అంటే చాలా కరెక్ట్గా ఉండేది కాదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నీళ్లు కూడా ఉండేవి కాదు, స్కూల్కి వెళ్దామంటే కరెక్ట్గా ఉండేది కాదు మా ఊర్లో. సో చాలా అంటే చాలా మారుమూల గ్రామం అండ్ చాలా పేదరికంలో పుట్టిన వ్యక్తిని నేను. అక్కడి నుంచి నా జీవిత ప్రయాణం ఇక్కడి వరకు సాగడం అనేది ఒక వింత ఆశ్చర్యకరంగానూ ఉంది, ఆనందంగానూ ఉంది అండ్ బాధగాను కూడా ఉంది. ఓకే, ఫస్ట్ ఆశ్చర్యం ఎందుకు అని అంటే, మీకు తెలుసో తెలియదు, నేను 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థిని. ఓకే, 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఈరోజు ఇప్పుడు లెన్స్మార్ట్ అకాడమీ అనే క్యాంపస్ను హైదరాబాద్లో స్థాపించాను అని అంటే అది దేవుడిచ్చిన కృప, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నేను అక్కడ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాను. 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను, ఇంగ్లీష్ ఒకటి, మ్యాథమెటిక్స్ ఒకటి. సో ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యి కూడా మళ్ళీ లెన్స్మార్ట్ అకాడమీ ఇంగ్లీష్ హబ్ అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంది, అందుకే ఆశ్చర్యం అని చెప్పాను. అయితే అక్కడి నుంచి వరంగల్ రావడం జరిగింది. వరంగల్లో చదువుకున్నాను, అంటే ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ చదువుకొని హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేశాను. అక్కడ నుంచి నోవోటల్ అనే ఒక హైదరాబాద్ 5 స్టార్ హోటల్ ప్రాపర్టీలో చేశాను. అక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళాను. దుబాయ్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను.
మళ్ళీ హైదరాబాద్లో పలు కంపెనీల్లో స్టేట్ హెడ్గా, సెంట్రల్ హెడ్గా పనిచేశాను. అసలు మీకు మోటివేషనల్ స్పీకర్ గా ఆలోచన ఎందుకు వచ్చింది సార్? మంచి ప్రశ్న. మోటివేషనల్ ట్రైనర్గా రావడానికి ఏం జరిగిందని అంటే, నేను ఏఎంబీ మాల్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు చిన్న కాల్ వచ్చింది. నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చానో నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. వాడి పేరు అభిరామ్. వాడు నాకు ఫోన్ చేసి, బాబా నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పాడు. నేను ఆఫీస్లో ఉన్నాను, మా 10 మంది మేనేజర్తో మీటింగ్ తీసుకుంటున్నాను. నాకు కాల్ వచ్చింది, బాబా నువ్వు ఎక్కడున్నావు, కొంచెం అక్క ఫోన్ చేసింది, చాలా ప్యానిక్ అవుతుంది, నువ్వు వెళ్ళగలుగుతావా అని అడిగాడు. సరే అని చెప్పేసి, అంటే ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే కేర్ హాస్పిటల్కి వెళ్ళాను. గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ దగ్గర వెళ్ళాను. వెళ్ళి 2వ ఫ్లోర్ ఇలా ఎంటర్ అయిపోయాను. అక్కడ నుంచి ఒక స్ట్రెచర్ వస్తుంది. నేనైతే ఎవరితో, నా ఫ్యామిలీతో వెళ్ళి వారం కిందట ఆ పాపది సెలబ్రేషన్ చేశానో ఆ పాప స్ట్రెచర్ మీద వస్తుంది. డాక్టర్లు ఆ తల్లిదండ్రులకు చెప్తున్నారు, పాప తల్లిదండ్రులకి, ఈ అమ్మాయి చనిపోయింది అని. ఎందుకు చనిపోయింది అని అంటే, ఇంటర్మీడియట్ చదువుకొని ఆ అమ్మాయి లాంగ్ టర్మ్ చేసింది. వాళ్ళ నాన్న 3,50,000 లాంగ్ టర్మ్ ఖర్చు చేశాడు. ఇప్పుడు చూడాలి ఏంటి, సమాజం, చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పోగు చేశారు. నువ్వు మళ్ళీ సంవత్సరం వేస్ట్ చేయడం కాకుండా 3,50,000 మీ నాన్న వేస్ట్ చేసావని చెప్పి సూటిపోటి మాటలు ఎవరికి చెప్పుకోవాలని లేక, ఎంతైనా అమ్మాయి కదా, తండ్రి బాధని అర్థం చేసుకుంది, ఒక అమ్మాయి కదా. సో ఏమైందో ఏమో, ఆ అమ్మాయి చనిపోయింది. ఆ రోజు అనిపించింది నాకు, పశువులకి మనుషులకి తేడా ఏంటి అని. నేనేం చేయలేనా ఈ సమాజానికి? పిల్లలు చనిపోవడం ఏంటి, 16-18 ఏళ్ళ అమ్మాయిలు చనిపోవడం ఏంటి, అబ్బాయిలు చనిపోవడం ఏంటి? మీరు కనుక చూస్తే కరెక్ట్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా సూసైడ్స్ అందరు చేసుకుంటారు, కానీ ఎక్కువగా ఎవరు చేసుకుంటారని ఒక పర్సెంటేజ్, అంటే నేను సూసైడ్ ప్రివెన్షన్ మీద సర్వే చేశాను, రీసెర్చ్ చేశాను. అంటే ఆత్మహత్యల నివారణ అనే సూసైడ్ ప్రివెన్షన్ మీద నేను రీసెర్చ్ చేసినప్పుడు ఆశ్చర్యకరంగా ఒకటి ఏంటి అని అంటే, రాజస్థాన్ కోటాలో, అంటే అదొక ఎడ్యుకేషన్ సెంటర్, అండ్ ప్రపంచవ్యాప్తంగా 16-18 ఏళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మాత్రమే చనిపోతారు. అందరూ చనిపోతారు, సూసైడ్ చేసుకుంటారు అందరూ, మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, ఒంటరిగా ఫీల్ అయిన వాళ్ళు. కానీ ఎక్కువగా 16-18 వాడికి ఎస్ ఇదే ఏమవుతుంది, పరీక్షలే జీవిత పరమార్థంగా భావిస్తున్నారు. తల్లిదండ్రులు కానీ, ఈ సమాజం కానీ, చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ. ఇంకా ఫెయిల్ అయిపోతే వాడు బతకలేడేమో, ఇంకా చదివితే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతానే, ఇంకా డిగ్రీ చేస్తే మాత్రం వాడు అంటరాని వాడనేమో. అలా సమాజం అలా తీర్చిదిద్దింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆ రోజు నేను డిసైడ్ అయినా ఏంటంటే, ఇక నుంచి ఈ జీవితం స్టూడెంట్స్కి అంకితం. ఎవరైనా ఇలా ఆ రోజు చివరి రాత్రికి అనుకొని నా మాటలు విని, లేదు జీవితం అంటే బాగుంటుంది, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మధుసారు మాటలు విని ఒక్కరైనా ఆత్మహత్య చేసుకోకుండా, మధుసారు వల్ల నేను మారిన, నా జీవితం ఇప్పుడు మధుసారు వల్ల బాగుంది అనుకుంటే నా జీవిత ధన్యం. సో ఆ పర్పస్ మీదనే నేను ఇక్కడ రావడం జరిగింది. నేను ఈ లెన్స్పాడ్ అకాడమీ స్థాపించడం జరిగింది. ఇప్పుడు నేను మోటివేషన్ ట్రైనర్గా ఒక 5,000 మంది స్టూడెంట్స్ని అడ్రస్ చేయడం జరిగింది. స్వయం కృషితో ఎదగడం మీకు ఏం నేర్పించింది అసలు? ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం. ఈ విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా, కాన్ఫిడెన్స్ అనేది ఇది ఒక ఉప్పు లాంటిది, ఎక్కువైన కష్టమే, తక్కువైన కష్టమే. సో ఆత్మవిశ్వాసం అనేది ఇట్స్ లైక్ ఎ సాల్ట్. మనం కూరలో ఎలా వేసుకోవాలి, కంపల్సరీ కదా. సో ప్రతి జీవితంలో ఆత్మవిశ్వాసం అనేది 100% ఉండాలి. అది ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. సో నువ్వు నీ కూరని రుచికరంగా రావాలి అనుకుంటే, నీ జీవితం నీ బాగుండాలి అనుకుంటే, ఆత్మవిశ్వాసం అనేది ఎక్కడ, ఎప్పుడు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకుంటే యువర్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. అసలు అంటే చాలా వరకు కొందరికి ఆత్మవిశ్వాసం అనేది ఉండదు, వాళ్ళని మీరు ఎలా డెవలప్ చేస్తారు? అదే నా డ్యూటీ, అదే నా బాధ్యత, అదే నా జీవితం. మీరు కనుక నాతోటి, అంటే ఏదైనా స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి కానీ, మెడిసిన్ చేసే వ్యక్తి కానీ, లేకుంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వ్యక్తి కానీ, నా వ్యక్తి అతనికి లో కాన్ఫిడెన్స్ ఉంది, నా దగ్గరికి వచ్చాడు. నేను చేసేవి, నేను చూపించేటివి, నేనేంటి అని అంటే ఏం చెప్తాను అని అంటే, నేనే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామం నుంచి నేనే 10th ఫెయిల్ అయినోన్ని ఈరోజు ఇక్కడ క్యాంపస్ పెడితే, హైదరాబాద్ నడిబొడ్డు పుట్టిన నువ్వు ఇంకేం సాధించాలి? ఇంకా నువ్వు ఎందుకు నీకు తక్కువ అనుకుంటున్నావు? మనల్ని డ్రా ఆపేది దమ్ముంటే కాస్త. 10th ఫెయిల్ అయ్యారు కదా, మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా తక్కువగా?
నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు, ఎందుకు బై గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. కొంచెం చెప్పాను కదా, అంటే నా బలం వచ్చేసి నా ఆత్మవిశ్వాసం, మేబీ అదే అనుకుంటా, ఎప్పుడు అనుకోలేదు. బట్ నేను అదే నేర్పిస్తూ ఉంటాను నా స్టూడెంట్స్కి. సో ఫెయిల్ అవడం అనేది చాలా మంచిది యాక్చువల్గా. పాస్ అయితే సక్సెస్ తెలుస్తుంది, ఫెయిల్ అయితే ప్రపంచం నీకు తెలుస్తుంది అని చెప్తారు కదా. సో అలా అన్నమాట. సో ఫెయిల్ అవ్వండి, ప్రాబ్లమే లేదు, బట్ ఫెయిల్ అయిన తర్వాత పాస్ అవ్వండి, మజా ఉంటుంది జీవితం. మీరు ఒక కోచ్ గా మీ బాధ్యతను మీరు ఎలా చూస్తారు? చెప్పాను కదా, ఆ అమ్మాయి చనిపోయిన రోజు నేను అర్థం చేసుకున్నాను, ఈ జీవితం నా కోసం కాదు అని. నేను చనిపోయినప్పుడు కూడా నా పాడ మోసేది నా 4 స్టూడెంట్ కావాలి, నా బాడీని కూడా కాల్చేది నా స్టూడెంటే కావాలి. సో ఈ జీవితం వాళ్ళకి అంకితంగా ఇస్తున్నాను. ఎందుకనంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 16 నుంచి 18 ఏళ్ళ పిల్లలు జీవితం అంటే ఏదో తేలేక చనిపోతున్నారు. సో వాళ్ళకి నా తోచినంతగా ఎలా మోటివేట్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వాళ్ళకి వాళ్ళ కెరియర్లో ఎట్లా డెవలప్ చేసుకోవాలనే దిశగా నా జీవితం. అంటే ఎవరైనా అడిగారు అనుకోండి ఇలా మీలాగా, నీ సక్సెస్ ఏంట్రా అంటే నా స్టూడెంట్ సక్సెస్ నా సక్సెస్, నీ ఫెయిల్యూర్ ఏంటి అని అంటే నా స్టూడెంట్ ఫెయిల్యూర్ నా ఫెయిల్యూర్. మీరు ఒక ట్రైనర్ గా మీ పాత్ర ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పటివరకు? ఎస్ ఇప్పుడు చెప్పినట్టుగానే నా స్టూడెంట్ సక్సెస్. చెప్పాను కదా, ఇప్పుడు చాలా మంది లైఫ్ ఏంటంటే అందరూ సంపాదిస్తారు, అందరు ఉంటారు, ఓకే. కానీ జీవితం సక్సెస్ ఏంటో అంటే నా స్టూడెంట్స్ రేపు అంటే నా దగ్గర కోర్సు నేర్చుకునో లేదా ఏదైనా చేసుకొని, సార్ నేను అబ్రాడ్కి వెళ్తున్నాను మీరు రావాలి, వావ్ జీవితం బాగుంటుంది కదా. వాడు అంటే నేను ఏదో జాబ్ చేసుకొని ఒక విల్లా కొనుక్కొని వేరేటని పిలిచే బదులు నా స్టూడెంట్ జీవితంలో నేను ఈ విల్లా కొనుక్కున్నాను సార్ మీ వల్ల, మీరే చీఫ్ గెస్ట్ అనుకుంటే ఎంత బాగుంటుంది అది. సో అది నా బాధ్యత. సో ఒక 10-15 స్టూడెంట్స్ అయినా అంటే ఒక కొద్ది మందిలో అయినా ఒక 100 కోట్ల ప్రాపర్టీ అంటే నా స్టూడెంట్స్. నేను మామూలుగా స్కూల్స్కి కాలేజ్కి వెళ్తూ ఉంటాను, అయితే వాళ్ళు అడుగుతూ ఉంటాను, వాళ్ళని ఏమని అడుగుతూ ఉంటానంటే నీ డ్రీమ్ ఏంటి అని అడుగుతూ ఉంటాను, లేకుంటే నీ అంబిషన్ ఏంటి అని అడుగుతుంటాను. సో కొందరు డాక్టర్ అని కొందరు ఇదని చెప్తారు. నేను నేనే మోటివేషన్ చేస్తాను, కానీ నా స్టూడెంట్ ఒకరు మోటివేట్ చేశాను నన్నే. తను ఏమని చెప్పిందంటే అమ్మాయి, సార్ నేను చాలా పేదరికంలో పుట్టాను సార్, బట్ నేను ఎదగడం అంటే ఏంటో అనేది నేను అనుకుంటే నాకు మీరు సపోర్ట్ చేయగలిగితే నా డ్రీమ్ ఏంటో తెలుసాని అన్నారు. ఏంటమ్మా మీ డ్రీమ్ అని అన్నారు. సార్ నా డ్రీము నా ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎప్పుడు జరుగుద్ది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఇంట్లో ఎప్పుడు జరుగుద్ది? చాలా డబ్బులు ఉంటే జరుగుద్ది. అంటే కొద్ది మందిలోనే జరుగుతుంది, అందరికి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగదు. సో నా ఇంటి పేరు మీద నా పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగాలి, ఓకే. తర్వాత ప్రతి ఒక్కరు వచ్చేసి నువ్వు లీగల్గా సంపాదించినవు అని సైన్ పెట్టిపోవాలి, అది సార్ నా డ్రీమ్ అని చెప్పింది. సో ఎంత బాగుంది అసలు. సో జీవితం అనేది యు ఆర్ ఇన్ యువర్ లిమిటేషన్, మీరు మీ లిమిటేషన్స్ ఉంటే ఉంటుంది. సో ఇప్పటికీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉంటాను, ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా అమ్మాయి గురించి ఎందుకు చెప్తున్నాను. సో మన జీవితాన్ని మన లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలంటే నువ్వు ఎక్కడికైతే ఆలోచించుతావో అక్కడికి నీ పరిధి, నువ్వు ఆ బౌండరీని బియాండ్ ఆ బాక్స్ నుంచి వచ్చిన రోజు 100% ఉంటుంది. సో అదే చెప్తాను చూడండి, ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ చెప్తారు, నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చెప్పారు అలా. సో ఏమని చెప్తుంది అమ్మాయి, నా పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగాలి. సో డ్రీమ్ అనేది అలా ఉండాలి, ఓకేనా. అంటే అందరు చెప్తా ఉంటారు కదా, నేను కార్లో పోయే ఉద్యోగం రావాలి, లేదు నువ్వు వస్తుంటే కారు డోర్ ఓపెన్ చేసి ఉద్యోగం తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. ఈ రోజులలో యువత ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి సార్? అందరికి ఏమంటే ఈ 2000 కిడ్స్కి వచ్చేసరికి అంటే వాళ్ళ తప్పేం లేదు. ఏం జరిగిందని అంటే ఒక సైడ్ చేతిలో ఫోన్ పెడతారు వాళ్ళు, చిన్నప్పుడు అన్నం తినిపిస్తారు, ఆ తినిపించే బదులు తినాన్ని మారం చేస్తే చేతిలో ఫోన్ పెడతారు. ఎంత దరిద్రంగా జరిగిందని అంటే ఒక స్టోరీ టెల్లింగ్ లేదు, ఓకే. అంటే మనకు తెలిసి సిటీలలో చూస్తే నేను రీసెంట్గా ఒక సెలబ్రిటీ ఒక స్టోరీ విన్నాను. అతను ఏం చెప్తాడంటే పల్లెటూరులో ప్రేమలు ఎక్కువగా ఎందుకు ఉంటాయి అని చెప్తున్నప్పుడు పల్లెటూరులో 3 తరాల వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళ తాతయ్య, వాళ్ళ నాన్న, మనవాడు, అంటే 3 తరాలు ఉన్నప్పుడు అంటే ఈ అబ్బాయి వాళ్ళ నాన్న ఎలా చూసుకుంటున్నాడు, ఎలా అంటే వాళ్ళ ఆ అనుబంధం ఎలా ఉంది అన్నప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అని అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఫోన్ అడిక్టెడ్ వల్ల ఫోన్ వల్ల ఇతను ఈ ఫోన్ తోటే మాట్లాడుతున్నాడు, ఇతను ఈ ఫోన్ తోటే చేస్తున్నాడు, కమ్యూనికేషన్ లేదు. నేను చాలా మంది స్టూడెంట్స్ని వాళ్ళ ప్రాబ్లం చూస్తున్నప్పుడు ఇంజనీరింగ్ ఇంగ్లీష్ మీడియంలో చదివి కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నా
ఓ డిగ్రీ చేసి అతన్ని నీ ఇంట్రడ్యూస్ గురించి నువ్వు చెప్పు అన్నా కూడా ఒక్క నిమిషం తన గురించి తను మాట్లాడలేకపోతున్నాడు. 15 సంవత్సరాల ఇంగ్లీష్ మీడియం చదివి కూడా నీ గురించి నువ్వు చెప్పు అంటే ఒక్క నిమిషం కూడా నీ గురించి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నావు. సో ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, అంటే మీరు కనుక ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రతి సంవత్సరం ఒక 30-35 లక్షల మంది ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఉద్యోగం కోసం ఒక స్టూడెంట్స్ వాళ్ళ అంటే నెక్స్ట్ ఉద్యోగానికని బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళ దాంట్లో ఓన్లీ 5-7 లక్షల మంది మాత్రమే ఉద్యోగం పొందుతున్నారు. 25 లక్షల మంది ఉద్యోగాలు లేక కాదు. ఇది మళ్ళీ 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 చెప్తున్నాను, ఉద్యోగాలు లేక కాదు, నీకు సరైన స్కిల్స్ లేక. నువ్వు ఇంటర్వ్యూ అంటే ఒక భయంతో ఉన్నావు, అంటే నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో దాంట్లో నువ్వు ప్రావీణ్యత లేక. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడైతే మరీ ఇంపార్టెంట్. ఏఐ టూల్ ఆట ఆడిస్తుంటే నువ్వు మూగోడిగా ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఈ రోజులలో చాలా వరకు చదువు ఉన్నా సరే కానీ ఉద్యోగం లేకపోవడం వాళ్ళ పరిస్థితికి కారణం ఏంటి సార్ అసలు? నేను ఒకసారి గౌహతి అస్సాంకి వెళ్ళాను. ఓకే, అక్కడ యూనివర్సిటీలో NIT యూనివర్సిటీలో నేను ఒక స్పీచ్ ఇచ్చాను. వాళ్ళ కాన్ఫరెన్స్ చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది. అందులో అతను ఒక మాట చెప్పాడు, ఒక స్టూడెంట్, సార్ ఏ మార్క్ షీట్ కాంట్ డిసైడ్ మై ఫ్యూచర్. అంటే సార్ నా భవిష్యత్తు ఈ డిగ్రీ మార్క్ షీట్ ఏదైతే ఇంజనీరింగ్ మార్క్ షీట్ ఏదైతే నాకు పట్టా ఉంటుందో నా జీవితాన్ని నిర్ణయించదు అని చెప్పాడు. దీనిలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది కరెక్ట్. నీవు నీ మార్క్ షీట్ నీ జీవితాన్ని నిర్ణయించదు. ఫస్ట్ జాబ్కు మాత్రమే నీ మార్క్ షీట్ ఉంటుంది, తర్వాత నీ అనుభవం, నీ మాట, నీ పని ఎలా ఉంటుంది అనేది నీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. నీ జీవితం ఎంటైర్ నీ బ్రెయిన్, నీ హార్డ్ వర్క్, నీ కమ్యూనికేషన్. సో చదువు అనేది ఓన్లీ నువ్వు చేయాల్సిన పని మాత్రమే చెప్తుంది. ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది మాత్రమే నీ స్కిల్స్, నీకు ఉన్న ఈ సమాజంలో కానీ నీకంటూ ఏదైతే ఉంటుందో అది మాత్రమే నేర్పిస్తుంది. ఇక్కడ మన కమ్యూనికేషన్ స్కిల్స్ అని కాకుండా చూస్తే, అంటే ఆ అబ్బాయి ఆ రోజు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అంటే రియల్గా చెప్పాలనుకుంటే నీ మార్క్ షీట్ నీ ఫ్యూచర్ డిసైడ్ చేయదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు 99% సాధిస్తే నువ్వు మంచి కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి అనుకోవడం చాలా పొరపాటు. సో నీకు నైపుణ్యతని ఎలా పెంపొందించుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళిపోవాలి, డెఫినెట్లీ వి విల్ హెల్ప్. ఈ రోజులలో స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు అత్యంత అవసరమైంది సార్ అసలు? మళ్ళీ చెప్తున్నాను, ఎందుకనంటే ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అని అంటే, మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడికైనా వెళ్ళి చూడండి, మామూలుగా అంటే ఒక సందర్భానుసారంగా మనం ఉండట్లేదు. పెళ్ళికి వెళ్ళినా, చావుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక 2 minutes 1 minute ఆ పర్టికులర్ అక్కడ కార్యక్రమం దగ్గర ఉంటాము. మిగతాదంతా మనం ఫోన్లోనే ఉంటాం. ఫోన్లో ఉంటే అంటే నీకు మాట్లాడడమే తగ్గేసింది. అంటే నువ్వేమడగడం, నువ్వు ఏం చెప్పడం, నీ బంధం, నీ అనుబంధం తగ్గేసాయి. నువ్వు మాట్లాడలేదు. నువ్వు మాట్లాడకపోతే ఇంకేముంటుంది? సో ఏఐ జనరేషన్లో అనుకుంటున్నాం అంతా ఏఐ టూల్ వచ్చేసిందని, కానీ హ్యూమన్ టచ్ అనేది అది ఎప్పుడు మిస్ అవ్వదు. గూగుల్ వచ్చిన తర్వాత కానీ, ఇప్పుడు ChatGPT వచ్చిన తర్వాత కానీ, ఈ ఏఐ జనరేషన్లో కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చాలా మందికి హ్యూమన్ టచ్, హ్యూమన్ ఫీలింగ్ అనేది చాలా అవసరం. అది చాలా మట్టుకి లేకపోవడం వల్ల ఇప్పుడు మీరు చూడండి, హోటల్ ఇండస్ట్రీలో రోబోటిక్ సర్వీస్ చేస్తే చాలా మందికి ఇష్టం ఉండదు. ఆ హ్యూమన్స్ టచ్ చేస్తారు. అంటే వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ హ్యూమన్ టచ్. అదేమవుతుందంటే లేకపోవడం వల్ల చాలా అంటే చాలా మట్టుకి 99% చాలా మంది కమ్యూనికేషన్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు? వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ఫోన్లోనే ఉంటున్నారు. ఈ రోజుల్లో రెస్పెక్ట్ ఏంటంటే, ఒకసారి మా టైంలో ఎవరైనా వస్తే లేచి నిల్చొని నమస్తే చెప్పి బాగున్నారు అడిగేవాళ్ళు. ఇప్పుడు వాడి చెవిలో నుంచి హెడ్సెట్ తీయడమే మర్యాదగా మారిపోయింది. సో అతను ఒకసారి సడన్గా ఇంటర్వ్యూకి వెళ్ళి కొత్త వ్యక్తులు మాట్లాడు అంటే ఎలా మాట్లాడతాడు? అసలు ఇంపాసిబుల్. సో అది ఏంటి 10% ఉంది. అందుకే చాలా మంది ఇంటర్వ్యూలో ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే మనము ఇతరులతో మాట్లాడలేకపోవడం వల్ల. సార్ ఈ రోజులలో అసలు చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం అంటే ఏదో గవర్నమెంట్ స్కూల్ చదివిన పిల్లల్ని పేదవాళ్ళగా చూస్తారు. వాళ్ళు ఉన్న వాళ్ళు అన్న రిచ్ కిడ్ లా ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్ తో వాళ్ళకు లక్షలు పెట్టి చదివిపించినా అసలు ఇంగ్లీష్ రావట్లేదు వాళ్ళకు. ఆ ఇంగ్లీష్ భయం యువతను వెనక్కి నెట్టాలంటే ఎలా? ఇంగ్లీష్ అంటే యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే సబ్జెక్ట్ అనుకుంటారు. ఇంగ్లీష్ అంటే భాష, ఓ తెలుగులాగా, హిందీలాగా, ఉర్దూలాగా. అది కూడా ఒక చిన్న భాష అంతే. కానీ ఏం చేయాలి అని అంటే, ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. నీకు తెలుగు వచ్చింది అనుకోండి, నువ్వు మాహా అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటావు. నీకు హిందీ వచ్చింది అనుకోండి, ఇండియా మొత్తం తిరుగుతావు.
అదే ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి, ప్రపంచాన్ని చుట్టి రాగవచ్చు. సో ఇంగ్లీష్ అనేది చాలా అంటే చాలా అవసరం. అయితే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినవా, గవర్నమెంట్ స్కూల్లో చదివినవా అని కంటే నీ ఇంగ్లీషు నీకు ఎంత అవసరం. నేను రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక సార్ చెప్తా ఉంటాడు. సో ఇంగ్లీష్ ఇట్స్ అ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ టైమ్, ఒక లాంగ్ అండ్ హాఫ్ ఇయర్స్. సరే ఓకే, కొందరు బిజినెస్ చేస్తారు 30 రోజులు ఇంగ్లీష్ అది అని, బట్ ఇట్స్ చాలా టఫ్ యాక్చువల్గా. కానీ మీరు దేనికోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించినవి, అంటే నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది, ఒక ఫార్మా సంబంధించిన దాంట్లోకి వెళ్ళాలి, ఆ ఫార్మాకి సంబంధించిన కోడింగ్ సంబంధించిన మీకు ఇంగ్లీష్ కావాలి. నాకు తెలిసి ఎంత కొట్టినా 1500 నుంచి 2000 సెంటెన్సెస్ ఉంటాయి, అంతకంటే ఎక్కువగా ఉంటాయి. దాన్ని మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్లో చేయండి, ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయాలి. ఇంట్రొడక్షన్ నుంచి వర్కింగ్ ప్రొఫెషన్ వరకు, ఒక ఈమెయిల్ ఎటికెట్స్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఎవరైనా ఫోన్ మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి, మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈ ఇంటర్నేషనల్ స్కూలా గవర్నమెంట్ స్కూలా సంబంధమే లేదు, ప్రతి ఒక్కరు షైన్ అవ్వగలుగుతారు. ఫ్రమ్ షై టు షైన్. నేను చెప్పేది ఏంటంటే మీరు దేనికైతే రిలేట్ ఉంటుందో ఆ ఇంగ్లీష్ నేర్చుకోండి, డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్. ఇప్పుడు స్కూల్ పిల్లలే అయినా సరే, కాలేజ్ పిల్లలే కానీ, స్కూల్ పిల్లలే కానీ, ట్యూషన్స్ అని, స్పోకెన్ ఇంగ్లీషెస్ అని చెప్పి కోచింగ్ కి వెళ్తూ ఉన్నారు. కానీ దానివల్ల యూజ్ ఏం లేదు సార్. వాళ్ళ కోచింగ్కి వెళ్ళినా సరే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడట్లేదు, అదే భయం ఉన్నది, అదే రకంగా ఉన్నది, వాళ్ళలో చేంజ్ ఏం లేవు. ఎందుకంటారు అసలు? ఎగ్జాక్ట్లీ. యూజ్ ఏంటి అసలు? నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక స్టూడెంట్ వచ్చారు. స్టూడెంట్ వచ్చేసి తనకి ఇంజనీరింగ్ 4th సెమ్లో, అంటే ఫైనల్ సెమ్లో ఉన్నారు సార్. తనకి కోర్స్ కావాలి. తను ఏమడుగుతుంది అని అంటే, సార్ మార్నింగ్ బ్యాచా, ఈవినింగ్ బ్యాచా, ఆఫ్టర్నూన్ బ్యాచా, ఏ బ్యాచ్కి రావాలని అడిగారు. సో బ్యాచెస్ అంటే ఏముండదు, స్పెషల్గా 1-to-1 ఉంటుంది. అలా ఎందుకు సార్ అని అన్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంగ్లీష్ ఈ స్పోకెన్ స్కిల్స్ సెంటర్స్ ఏం చేస్తారంటే, అంటే ప్లీజ్ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంపార్టెంట్ హోమ్ మేకర్స్ వస్తారు, ఓకే, జాబ్ సీకర్స్ వస్తారు. హోమ్ మేకర్స్ ఇంగ్లీష్ వేరు, జాబ్ సీకర్స్ ఇంగ్లీష్ వేరు. జాబ్ సీకర్కి ఎందుకు ఇంగ్లీషు, వాడి ఇంటర్వ్యూ ఎట్లా క్రాక్ చేయాలి, సో వాటికి సంబంధించిన కోర్స్ నేను డెవలప్ చేసి మేము ఇస్తాం. ఇప్పుడు అందరిని ఒక్కటే గ్రూప్లో పెట్టేస్తే ఏముంటుంది, ఇంగ్ ఫాము, డూ ఫాము, డస్ ఫాము, గ్రామర్ నేర్పిస్తారు, ప్రాక్టీస్ చేయమంటారు, హోంవర్క్ ఇస్తారు. ఇలా వెళ్ళకండి. స్పోకెన్ ఇంగ్లీష్ లో ఎన్ని సెషన్స్ ఉంటాయి సార్ అసలు? చాలా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ ఇట్స్ లైక్ భాష అంతే. కాకపోతే ఈ భాషను నువ్వు ఎక్కడ యూజ్ చేయాలనుకుంటున్నావో దాని రిలేటెడ్ గా నేర్చుకుంటే మీరు డెవలప్ అవుతారు. ఇప్పుడు అందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మేకర్కి ఇంగ్లీష్ ఎందుకు అవసరం, ఆ అబ్బాయో వాళ్ళ అమ్మాయో వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడడానికి ఇంగ్లీష్ అవసరం. స్పీకింగ్ ఎక్కడ, షాపింగ్ వెళ్ళడానికి, ఎయిర్పోర్ట్లో ట్రావెల్ వెళ్ళడానికి, బయటికి వెళ్ళడానికి తనకి ఇంగ్లీష్ అవసరం. ఒక హోమ్ మేకర్కి ఇంగ్లీష్ ఎక్కడ అవసరం, ఒక వాళ్ళ దగ్గర ఉన్న సర్కిల్లో, రిలేషన్స్లో, స్కూల్స్లో అవసరం. మార్కెటింగ్ కానీ షాపింగ్ కానీ అవసరం. అదే జాబ్ సీకర్కి ఎందుకు ఇంగ్లీష్ అవసరం, ఆయనకి జాబ్ క్రాక్ చేయడానికి. అంటే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అలాంటి క్వశ్చన్స్ డెవలప్ చేయాలి, ఎలా సిట్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలా డెవలప్ చేయాలి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మేకర్ డిఫరెంట్, స్టూడెంట్ డిఫరెంట్, కొంత స్టేజ్ ఫియర్ వెళ్ళడానికి డిఫరెంట్. సో మనకు ఫస్ట్ మన నీష్, మన క్రిటేరియా, మన దేనికి ఇంగ్లీష్ కావాలో మన క్లారిటీ ఉంటే ఆ ఇంగ్లీష్ మాత్రమే డెవలప్ చేసుకుంటే మీరు ఇంగ్లీష్లో ఖచ్చితంగా మాట్లాడగలరు. ఓకే సార్. అసలు అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు విద్యార్థుల పైన అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏదైనా భాషనే, ఓకేనా. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, అగైన్ అని చెప్తున్నాను, ఇంగ్లీష్ ప్రపంచంగా కనెక్ట్ చేస్తుంది కాబట్టి, హిందీ భారతదేశం అంటే యాక్చువల్గా మెయిన్ భాష కాబట్టి, మళ్ళీ తెలుగు కాబట్టి తెలుగు రాష్ట్రంలో. సో ఏ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా మనకి ఇంగ్లీష్ అవసరం కాబట్టి, ఇక్కడ నేను మళ్ళీ చెప్పినట్టుగా, అంటే మీరు నిజంగా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుని ప్రాక్టీస్ చేయాలని అనుకుంటే ఫస్ట్ మీరు మీ బ్యాక్గ్రౌండ్ హిందీ మీడియమా, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా. ఇంగ్లీష్ మీడియం అయి ఉండి కూడా 15 సంవత్సరాలు చదువుకున్న మీరు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇంకొకటి ఏంటంటే, ఈ ఇంగ్లీష్ మీకు ఎందుకు అవసరం, జాబ్ కోసం అవసరమా? ప్లీజ్ మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా, ఏదైనా సెంటర్కి వెళ్ళి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని, ఈవెన్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మీ బ్యాక్గ్రౌండ్ని కాదు, అది మర్చిపోండి. ఇప్పుడు ప్రజెంట్గా మీరు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారని క్లారిటీ మీద వెళ్ళి, నేను ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు స్పెషల్ అయిన ఏమైనా డిజైన్ చేయగలుగుతారా, మీరు స్పెషల్గా కోర్స్ కానీ, మోడ్యూల్ కానీ, కరికులం కానీ ఏదైనా డిజైన్ చేయగలుగుతారా? ఎందుకంటే వీఆర్ వెరీ ఇండియాస్ నెంబర్ 1 మీరు చేయొచ్చు. వీఆర్ ఇంటూ సపరేట్గా, అంటే ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, ఎక్స్క్లూజివ్లీ 1-to-1, అంటే ప్రత్యేక శిక్షణ ప్రత్యేకంగా వాళ్ళకి మాత్రం ఉంటుంది. తెలుగు మీడియం నుంచి వచ్చాను సార్, నాకు ఇంగ్లీష్ మాట్లాడి రాలేదు. ఓకే, నువ్వు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ ఇప్పుడు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు?
నీకు ఏం పర్పస్ కోసం నేర్పినా, ఆ పర్పస్ అంటే ఏ స్టూడెంట్ మా దగ్గరికి వస్తాడో ఏ పర్పస్ మీద ఉంటాడో ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేస్తాం. హిందీ మీడియమా, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా పక్కన పెడితే ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనేది క్లారిటీగా ఉంటే ఆ ఇంగ్లీష్ని మేము డెవలప్ చేసి నేర్పిస్తాం. 100% రిజల్ట్స్. సార్ ఇప్పుడు మీరు అకాడమీలో ఎంతో మంది స్టూడెంట్స్ చూసి ఉంటారు. సో అసలు ఎక్కువగా విద్యార్థుల్లో ఉన్న లోపం ఏంటి సార్ అసలు? ఎగ్జాక్ట్లీ, మంచి ప్రశ్న. విద్యార్థుల లోపం అని ఏమి ఉండదు యాక్చువల్గా. అంటే ఏ విద్యార్థి లోపం అని కానీ ఈ విద్యార్థి ఇలా అని కాదు. యాక్చువల్గా అతను ఉన్న సరౌండింగ్స్ ఏంటంటే మనకన్నీ ఇప్పుడు తెలుగు కమ్యూనిటీస్ కాబట్టి తెలుగులో మాట్లాడతారు. ఇప్పుడు ఏమవుతుందనంటే ఎగ్జాక్ట్గా మనకు చిన్నప్పటి నుంచి మనకి సరౌండింగ్స్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడి ప్రాక్టీస్ చేస్తే షో ఆఫ్ చేస్తున్నారని చెప్తారు. ఒకవేళ మాట్లాడినా షో ఆఫ్ చేస్తున్నారని. ఇప్పుడు ఏమవుతుందనంటే యాక్చువల్గా ఆ ప్రాక్టీస్ అనేది లేకపోవడం వలన ఓన్లీ స్కూల్లో ఉండేసరికి అతను బయటికి వచ్చి మాట్లాడలేని పరిస్థితి. సో వాళ్ళకి మేము ఏంటి అని అంటే మేము ప్రత్యేకించి ఈవెన్ స్టూడెంట్స్ కానివ్వండి, ఈవెన్ ఎనీ కేటగిరీ వాళ్ళకి ఏం అర్థం చేసుకుంటాం, ఇంగ్లీష్ మీడియం అయినా కూడా ఇంగ్లీష్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తే అతను ఇంగ్లీష్ని చక్కగా మాట్లాడగలుగుతాడు. సో తనకి ఉన్న నైపుణ్యత ఏంటి, తనకున్న ప్రీవియస్లో ఇంగ్లీష్ భాషలో తనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. మేమేదో 30 days 45 days 60 days 90 days అంటే ఎలా అయిపోయిందని అంటే చెప్పకూడదు కానీ అంటే ఒక చికెన్ ఎలా అమ్ముతారు, స్కిన్లెస్ అని, స్కిన్ అని చెప్పేసి, తర్వాత వచ్చేసి బోన్ అని చెప్పి, బోన్లెస్ అని చెప్పి, దీనికింత ప్లీజ్ 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 అది 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 కరెక్ట్ కాదు. అంటే మేబీ నాకు కూడా కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు కూడా అలాగే అడుగుతారు, అది డిఫరెంట్. కానీ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటే మీరు అనేది మీ పరిధిలో ఎందుకు నేర్చుకున్నారా అని ఒకవేళ క్లారిటీ ఉంటే మేము అంటే మీరు నిజంగా ఒక 2 అడుగులు వేసి నేను ఇంగ్లీష్ నేర్స్తానంటే నేను 10 అడుగులు మీతో నేసి మీకు ఇంగ్లీష్ ఎలా నేర్పించాలో మేము చెప్తాం. చాలా ఈజీ, చాలా సులభమైన పద్ధతి. తెలుగు భాష మీకు మాట్లాడితే మీరు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. అసలు ఇప్పుడు అంటే చాలా టాలెంట్ ఉంటది వాళ్ళకు, చాలా చదువుతారు, కానీ వాళ్ళపైన వాళ్ళకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మార్పు రావడానికి మీరేం చేస్తారు సార్ అసలు విద్యార్థులను? వెరీ గుడ్. ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది నేను ముందు చెప్పినట్టుగానే మనము కర్రీ వండేలాగా సాల్ట్ అనమాట. కొందరికి టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళు జస్ట్ అంటే టాలెంట్ అంటే వాట్ అండర్స్టాండ్ అంటే మార్క్స్ 99 వస్తే వాడు టాలెంట్, బ్యాక్ బెంచర్ టాలెంట్ ఉండదు, సబ్జెక్ట్ ఫెయిల్ అయితే టాలెంట్ ఉండదు. ఇట్స్ ఆల్ తక్కువ. ఇప్పుడు నేనే ఉదాహరణ తీసుకుంటే నేను ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయిన నేను ఈ రోజు అంటే ఎక్కడో మారుమూల గ్రామం అంటే అది ఎప్పుడో రోజులో ఒక్కసారి ఎర్ర బస్ నుంచి చూస్తే నేను ఎయిర్ బస్ కూడా ఎక్కిన. ఓకే, రెడ్ బస్ దిక్కులేని నుంచి మేము ఎయిర్ బస్ కూడా ఎక్కేసి వచ్చి ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన నేను ఇంగ్లీష్ క్యాంపస్ పెట్టినాం. సో ఇది మన విద్యార్థులను ఏం చెప్తానంటే కాన్ఫిడెన్స్ అనేది నువ్వు ఒకవేళ అంటే నువ్వు ఏదైతే ఉద్యోగం చేయాలనుకుంటున్నావు, ఏదైతే వ్యాపారం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏదైతే నీకు షోకేస్ చేయాలనుకుంటే నేను ఒక మాట చెప్తాను. ఒక వరల్డ్ ట్రేడ్ సెంటర్ 2005 సంవత్సరము 2003 సంవత్సరం నాకు ఎగ్జాక్ట్ తెలియదు. మనకంటే ప్రపంచంలో అగ్రగామి దేశం ఏంటి? అమెరికా. అమెరికాకి అందరూ వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటారు. అమెరికాకి వెళ్ళాలని ప్రతి ఒక్క డ్రీమ్ ఉంటుంది. అమెరికా అనేది చాలా. సో ఇక్కడ నెగిటివ్గా తీసుకోవద్దు, అంటే పర్పస్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ నమ్మకం పెంచడానికి ఒక చిన్న సలహా చెప్తాను. అంటే ఆ నమ్మకం అంటే ఆత్మవిశ్వాసం. ఇప్పుడు ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చేశారు కదా, ఎవడు కూల్చేశాడు, ఎందుకు కూల్చేశారు, కూల్చేయడం మ్యాటర్ కాదు. యాక్చువల్గా ఒక అమెరికాకి వెళ్ళాలంటేనే అంటే ఎంటర్ అవ్వాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. చాలా అంటే విధాలుగా ఫైనాన్షియల్గా చూపెట్టాలి, కమ్యూనికేషన్ చూపెట్టాలి, ఎగ్జామ్స్ ఉంటాయి ఒక స్టూడెంట్స్కి అయితే. సో చాలా విధాలుగా అమెరికా అనేది ఒక డ్రీమ్. అంటే ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా అంటే ఏంటిది అగ్రరాజ్యం, దేశాలకే బాపది. ఓకే, సో అక్కడికి వెళ్ళాలనుకుంటేనే ఉంటుంది. ఓకే, మరి అలాంటి దేశాన్ని ఎవడో ఏరోప్లేన్ వేసుకొని వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చేసేయండు. అంటే మనిషి బ్రెయిన్ ఎలాంటిదంటే మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేస్తాం. మనం ఏది చెయ్యాలనుకోవాలో అది మనం తెలుసుకోవాలి. మన నైపుణ్యత ఏంటి, మన శక్తి సామర్థ్యాలు ఏంటివి, మనం ఎలా చెయ్యాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడు ఎవడో ఏరోప్లేన్ వేసుకొని 2 అంటే టాప్ మోస్ట్ టవర్స్ని కూల్చేసినప్పుడు నువ్వు జస్ట్ హైదరాబాద్ ఐటీ హబ్ గచ్చిబౌలిలో ఉద్యోగం కొట్టలేవా? సరే నీకు ఓకే నువ్వు అమెరికా వెళ్తావా, ఆస్ట్రేలియా వెళ్తావా పక్కన పెట్టు. వాడెవడో అక్కడి నుంచి అమెరికానే ఛాలెంజ్ చేసినప్పుడు నీ హైదరాబాద్ నువ్వు ఇక్కడ జస్ట్ ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ చేయలేవా? సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్.
ఇంకోటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఎలన్ మస్క్ నుంచి మన మోదీ వరకు ఎవరైనా సక్సెస్ సెలబ్రిటీని చూస్తే అంటే మన మెదడు అనేది ఒక 1.5 kgs వరకు ఉంటే అందులో ఇప్పటి వరకు ఈ పెద్ద టాప్ మోస్ట్ వాళ్ళు చాలా అంటే చాలా టాప్ మోస్ట్ వాళ్ళు యూజ్ చేసింది బఠాని గింజంత మాత్రమే. అంటే నువ్వు కొంచెం యూజ్ చేస్తే అంత వెళ్తావు. నాకు తెలిసి ఇప్పుడు సక్సెస్ ఎవరైనా కాలేదు అని అంటే బ్రెయిన్ వాడలేదు అనమాట. నువ్వు బ్రెయిన్ వాడి చూడు, నువ్వు 100% సక్సెస్ అవుతావు. సార్ అసలు మీకు లెర్న్ స్మార్ట్ అనే అకాడమీ ఎందుకు పెట్టాలనే ఆలోచన వచ్చింది సార్? మరో మంచి ప్రశ్న. మీరు గుర్తు చేసుకుంటే లెర్న్ స్మార్ట్, ఓకే. సో లెర్నింగ్ లో ఎర్నింగ్ ఉంటది. నువ్వు ఎంత లెర్న్ చేస్తే అంత ఎర్నింగ్ ఉంటది. సో ఎల్ ఫర్ లాస్ కూడా ఉంటది, ఎల్ ఫర్ లవ్ కూడా ఉంటది. సో ఎల్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో ఫర్ లెర్నింగ్. సో నీకు ఏదైనా ఎర్న్ చేయాలంటే చూడండి, ఏదైనా మనకు ఏది అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ అయిపోయిన తర్వాత ఇంకొకటి కోడింగ్ కానీ ఇంకేదైనా సైడ్ కోర్స్ నేర్చుకున్న తర్వాతనే కానీ అంటే వాళ్ళు లెర్న్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఆ స్టాండర్డ్లో ఇప్పుడు తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ చూడండి ఎంత చదువుకుంటే అంత ఉద్యోగం వస్తుంది, ఎంత ఉద్యోగం చేస్తే అన్ని డబ్బులు వస్తాయి ఉద్యోగం తగ్గట్టుగా. సో ఇట్స్ ఆల్ అబౌట్ నీకు ఎంత ఎర్న్ చేయాలనుకుంటే నువ్వు అంత లెర్న్ చేయాలి. కానీ ఆ లెర్నింగ్ నువ్వు ఎంత స్మార్ట్ గా చేస్తావు అనేది నా అకాడమీ ముఖ్య ఉద్దేశం. ఓకే సార్. సార్ ఒక కోచ్ గా అంటే నేర్పడమే మీ ఒక ఆలోచన సార్? లేదు, యాక్చువల్గా నా ముఖ్య ఉద్దేశం కానీ నన్ను అడిగితే అంటే స్కిల్ నేర్పితే ఉద్యోగం వస్తుందేమో, బట్ ధైర్యం నేర్పితే జీవితం మారుతుంది. అది నేను బిలీవ్ చేస్తాను. అంటే నా స్లోగన్ కూడా అదే. అంటే స్కిల్ అంటే నీకు ఉద్యోగం అయితే నేను స్కిల్ నేర్పిస్తాను, కానీ నీ జీవితం మారాలనుకుంటే నేను ధైర్యాన్ని నేర్పిస్తాను. ఒక ట్రైనర్ గా ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు ఏంటి సార్ అసలు? ఓకే, ట్రైనర్ గా యాక్చువల్గా అంటే వేరే ట్రైనర్ ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఒక ట్రైనర్ గా ఇప్పుడు ఒక టీచర్ కి ట్రైనర్ తేడా అంటే యాజ్ పర్ మీ ఒక టీచర్ ఏం చేస్తారంటే ఆ రోజు చెప్పాల్సిన పేజ్ నెంబరు ఆ పేజ్ చెప్పానా లేదా అనేది మాత్రమే టీచర్ దగ్గర ఉంటాయి. ట్రైనర్ దగ్గర ఏముంటుందంటే నేను చెప్పింది తనకు అర్థమైందా లేదా, తను నాకు రిటర్న్లో అంటే చెప్పడం వల్ల నేను అది ఫినిష్ చేయడం వల్ల తన రిజల్ట్ని బట్టి అంటే నేను చెప్పింది తన రిజల్ట్ అంటే నేను వెళ్ళిన డైరెక్షన్ చేసిన తర్వాత మేబీ అక్కడ చేరుకోవడంలో ఇబ్బందులు అయినా కూడా తను చేరులేకపోవడం వల్ల కూడా అంటే అదంతా నా బాధ్యత తీసుకుంటారు అనమాట. అంటే ఏం చేస్తారు మామూలుగా ట్రైనర్ అంటే తను నీ దగ్గరకి వచ్చిన పర్పస్ ఏంటి, నువ్వు 100% ఫుల్ఫిల్ చేసావా లేదా అన్నదే నీ ప్రాథమిక బాధ్యత. సార్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువతకి చాయిస్ అందాలంటే ఏం చేయాలి సార్ అసలు? వెరీ గుడ్. యాక్చువల్గా ఇప్పుడు ప్రపంచం అంతా చిన్నదైపోయింది ఫోన్ చేయడం వల్ల. ఇప్పుడు గ్రామీణం లేదు, సిటీ లేదు. ఎందుకంటే సేమ్ పైన మహేష్ బాబు వారణాసి టూర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నీ వీడియో కూడా వస్తుంది. సో నువ్వేం తక్కువ కాదు. ఓకే, సో ఇక నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు. ఇప్పుడు నువ్వు బ్యాక్గ్రౌండ్ గ్రామీణ ప్రాంతమా సిటీయా అది ఏం అవసరం లేదు. నీ దాంట్లో 1.5 GB 2 GB ఉన్నదా లేదా దాన్ని ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాను. ఓకే, దాన్ని నేను ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మీకు ఇంకోటి చెప్తాను. అంటే ఎంతమంది చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారో నాకు తెలియదు, బట్ సో వరల్డ్లో నేను టాప్ 10లో ఉన్నాను చాట్ జీపీటీ. ఇప్పుడు ఏమి ఖర్చు చేయకండి, ఏది అవసరం లేదు. సో మీరు గ్రామీణ నేపథ్యం అయితే మీరు గ్రామీణంలోనే ఉన్నారు అనుకుంటే ఓకే, ప్రతిరోజు చాట్ జీపీటీకి వెళ్ళండి, 5 ప్రశ్నలు అడగండి. ప్రతిరోజు 5 ప్రశ్నలు అడగండి. మీరు 100 రోజుల తర్వాత 50,000 నుంచి ₹1,00,000 సంపాదన మీకు లేకపోతే యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ యూ కెన్ క్యాచ్ మై కాలర్, యూ కెన్ ఆస్క్ మీ. మనది లర్న్ స్మార్ట్ అకాడమీ హబ్సిగూడ క్యాంపస్, ఆఫ్లైన్ ఉంటాను. అడ్రస్ కూడా కింద స్క్రోల్లో వేస్తారు. ప్లీజ్ యూ కెన్ కాంటాక్ట్. ప్రతిరోజు చాట్ జీపీటీని 5 ప్రశ్నలు వేయండి. 100 రోజులు 50,000 నుంచి ₹1,00,000 ఉపాధి సంపాదించే అంటే నీకు ఆ మార్గం కనబడకపోయినా నువ్వు సంపాదించకపోయినా నేను బాధ్యత తీసుకుంటాను. నిరుద్యోగుల సమస్యకు స్కిల్ ట్రైనింగ్ పరిష్కారం అవుతుందంటారా సార్? 100%గా. యాక్చువల్గా ఏం జరుగుతుంది ఇప్పుడు మనకు తెలిసినది, నిరుద్యోగం అనేది ఇప్పుడు నాకు తెలిసి అంటే గవర్నమెంట్ జాబ్ అయితేనేమో ఉద్యోగం వస్తేనేమో నిరుద్యోగ సమస్య లేదనుకోవడం తప్పు. యాక్చువల్గా నేను మళ్ళీ చెప్తున్నాను. అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో అంటే నేను సెర్చ్ చేశాను. అంటే నిరుద్యోగం సమస్య ఎందుకు వచ్చిందని చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ జాబ్స్ లేక కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ వాళ్ళు క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి క్లారిటీ లేకపోవడం వల్ల. దేనికి వెళ్తే నేను జాబ్ వస్తుంది, నేను ఏ జాబ్ చేయగలను, నా స్కిల్ ఏంటి, నేను దేంట్లో. నాకు తెలిసి ఇప్పటి వరకు అంటే
పేరెంట్స్ని కూడా తప్పు పట్టట్లేదు, మన కల్చరా మనది ఏంటో తెలియదు, కానీ 1% కూడా నేను చూడలేదు. అంటే ఆ 1% కూడా అంటే నువ్వు ఈ బుక్ చదువురా అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడం కానీ, పేరెంట్స్ తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వడం కానీ, అంటే ఎక్కడైనా ఇప్పుడు ఏదైనా బర్త్డే అయిపోయిన తర్వాత ఎవరైనా వెళ్తే కూడా వాడికి సంబంధించిన గేమ్స్ ఏదో ఉంటుంది, కానీ చెస్ బాక్స్ ఎంతమంది ఇస్తారు? తక్కువ. ఒక బుక్, రిచ్ డాడీ పూర్ డాడీ, నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఒక రిచ్ డాడీ పూర్ డాడీ అనే బుక్ కనుక ఉండడం కానీ, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మనము మహాభారతం అని కానీ భగవద్గీతతో కానీ రామాయణంతో పాటుగా ఈ ఒక్క రిచ్ డాడ్ పూర్ డాడ్ ఉన్నా కూడా 90% సమస్య తగ్గిపోతుంది. ఇంకా మళ్ళీ అంటే ఈ గ్రామీణం అని కానీ సిటీ అని కానీ నా వల్ల అవ్వడం లేదు కానీ నాకు స్కిల్ లేకపోవడం కానీ ఇలాంటి ఏముండదు. నిన్ను నువ్వు తెలుసుకుంటావు, నీకేం కావాలో అడుగుతావు. అయితే నేను ఏమంటానంటే ఇక్కడ అమెజాన్లో ఐఫోన్ ఆర్డర్ ఇస్తావా, అదే ఐఫోన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ ఇచ్చినోనికి డెలివరీ చేస్తావా? రెండు నువ్వే. అమెజాన్లో ఐఫోన్ ఆర్డర్ ఇచ్చడానికి అవుతావా, అమెజాన్లో ఐఫోన్ వేరేటోడు ఆర్డర్ ఇస్తే నువ్వే డెలివరీ చేస్తావా? సో లైఫ్ అనేది నీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఫోన్ ఉండి ఇంటర్నెట్ నీ చేతుల్లో ఉంటే తుమ్ కిసిసే కమ్ నయ్యే. తల్లిదండ్రులు పిల్లల కెరియర్ లో ఎలాంటి మార్పులు చేయాలి సార్? అసలు నాకు ఒక 15 రోజుల కిందటనో 20 రోజుల కిందటనో ఒక కాల్ వచ్చింది. ఓకే, ఆ కాల్ ఏంటి అంటే, సార్ మా బాబు స్కూల్కి వెళ్ళట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుంటున్నాడు అని చెప్పారు. నేను షాక్ అయిపోయాను. 8th క్లాస్ స్టాండర్డా, 9th క్లాస్ స్టాండర్డా, 10th క్లాస్ స్టాండర్డా అని అడిగాను. లేదు సార్, టాడ్లర్ అంటే చిన్నపిల్లలు, ఎల్కేజీ యూకేజీ నర్సరీ. నాకు అనిపించింది అప్పుడు సైకాలజిస్ట్ నా దగ్గర తీసుకురావడం కాదు, మిమ్మల్ని డాక్టర్ దగ్గర తీసుకుపోవాలని. ఎందుకని అంటే ఆడు అలాగే ఉంటే కరెక్ట్, స్కూల్కి వెళ్ళాడని మారం చేస్తాడు. నువ్వు ఒక స్టోరీ చెప్పవు, నువ్వు జస్ట్ ఫోన్ ఇస్తావు, తిని పెడతా ఉంటావు, ఆ టైంలో మాత్రం ఫోన్ ఇస్తావు, నువ్వు ఏదైనా పని ఉంటే చూస్తూ ఉంటావు. సో బట్ స్కూల్కి వెళ్తాను ఎలా అనుకుంటున్నారు? స్కూల్కి వెళ్ళను అని చెప్తాడు, స్కూల్కి వెళ్ళడు అని చెప్తారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడలేదు, మీరు ఇంగ్లీష్ నేర్పిస్తారా సార్? మై గుడ్నెస్, మనం ఇంగ్లీష్ కంప్లీట్గా చిన్నప్పుడే మాట్లాడడానికి ఇంగ్లీష్ మీడియం సరౌండింగ్స్ కాదు మనం. సో మన పీపుల్ కూడా సరౌండింగ్ ఇంగ్లీష్ కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంచుకున్న స్కూల్ మనకున్న స్టాండర్డ్ లెవెల్లో మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతారా, తెలుగు మాట్లాడతారా, ఉర్దూ మాట్లాడతారా. బట్ ఒక టాడ్లర్ కూడా ఇంగ్లీష్ మాట్లాడలేరు, ఇంగ్లీష్ మాట్లాడాలి సార్ మీ దగ్గర ఎలాంటివి ఉంది, సో స్కూల్కి వెళ్ళట్లేదు, ఓన్లీ ఫోన్ పట్టుకుంటున్నాడు. సో ఇట్లా పేరెంట్స్ నుంచి నాకు కాల్స్ వచ్చినప్పుడు భయంగాను బాధగాను ఉంటుంది, ఏం జరుగుతుంది అని ఈ సొసైటీలో. సో మనం చేయాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కొంచెం అవగాహన. ఆ పిల్లలకి ఇన్స్టెడ్ ఆఫ్ ఫోన్ ఇచ్చినప్పుడు ఏమైనా డ్రాయింగ్ నేర్పిస్తున్నామా, ఏమైనా పెన్స్ పేపర్స్ ఇస్తున్నామా, ఇంకొంచెం క్రియేటివిటీగా అబ్బాయిని ఏమైనా చేస్తున్నామా, ఎన్నిసార్లు మనం యాక్చువల్గా ఆటలు గ్రౌండ్కి తీసుకెళ్ళాం, యాక్చువల్గా ఎన్నిసార్లు బయటికి తీసుకొని మనం ఆ టైం స్పెండ్ చేసాం, ఎన్నిసార్లు మనం యాక్చువల్గా ఒక మంచి బుక్ ఎన్నిసార్లు నువ్వు మీ నాన్నతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నావు, నువ్వు ఎన్నిసార్లు నువ్వు మీ అమ్మతో ఉన్న అనుబంధాన్ని నువ్వు పంచుకున్నావు, నువ్వు ఎన్నిసార్లు నీ ఫెయిల్యూర్స్ నువ్వు షేర్ చేసుకున్నావు. ఇవి జరగడం లేదు. ఎప్పటికీ తనకు మార్కులు, రేపు ఎగ్జామా, మార్క్స్ ఎన్ని, క్లాస్ ఫస్ట్ వచ్చావా. సో పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేర్పించండి, రిజల్ట్స్ కాదు. పార్టిసిపేషన్ చేయడమే చాలా గొప్ప. పార్టిసిపేషన్ చేస్తే చాలు. ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోయావా, 5th ర్యాంక్ వచ్చినావా, 10th ర్యాంక్ వచ్చినావా, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, మీ పిల్లల భవిష్యత్తు ఒక మార్క్ షీట్ నిర్ణయించదు. మార్క్స్ అనేది అసలు వేస్ట్. నేను చూసిన లైఫ్లో చాలామంది ఏం చెప్పాలి, చాలామంది అంటే నేను 10th క్లాస్ ఫెయిల్ అయినా వేరే వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యారు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు నాకు తెలుసు, నేను ఎక్కడున్నాను నాకు తెలుసు. సో ప్లీజ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, మీ మార్క్ షీట్ అనేది అంటే మీ పిల్లల మార్క్ షీట్ అనేది భవిష్యత్తు నిర్ణయించదు. ఇండిపెండెంట్గా ఆలోచించే స్వతంత్రాన్ని ఇవ్వండి. అదే మళ్ళీ చెప్తున్నాను, ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఆలోచించేది. చిన్నప్పటి నుంచి క్రియేటివిటీగా ప్రతి నెల ఒక బుక్ ఆఫర్ చేయండి, ఒక 2 నెలలు ఒక బుక్ చదవమని చెప్పండి. మన జీవితంలో 20 ఏళ్ళు వచ్చేసరికి ఒక 10 బుక్కులు చదివితే మీరు ఏది చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏది చేయాల్సిన అవసరం లేదు. తను ఏం చేయాలో తనకు క్లారిటీ ఉంటుంది. బుక్స్ చదివించడం నేర్పించాడు. అది ఇంగ్లీష్లో కానివ్వండి, తెలుగులో కానివ్వండి, మీ బ్యాక్గ్రౌండ్ సంబంధించినవి 100% బుక్స్ చదివించడం నేర్పించాడు. ప్రతి బర్త్డేకి ఒక గిఫ్ట్ అంటే ఒక బుక్ని గిఫ్ట్గా ఇవ్వడం, అది ఏందనుకోండి
చాలా అంటే చాలా మట్టుకి మనం చాలా మార్పులు చూస్తాం ఈ సమాజంలో. అసలు విద్యార్థులలో ముఖ్యంగా ఉండాల్సిన స్కిల్ ఏంటి అసలు? స్కిల్ అనేది ఏమి ఉండదు అసలు. ఈ విద్యార్థి అంటే స్కిల్ అవసరమే లేదు యాక్చువల్గా. స్కిల్ అనేది ఇప్పుడు అంటే నువ్వు బాగా చదివితే దాని స్కిల్ అనడం, చదవలేకపోతే స్కిల్ అనడం కాదు. తనకి ఇష్టమైన పనిని ఇష్టంగా చేసి దానిలో ఒక 10 మంది మెప్పు పొందేలా చేస్తాడు చూడండి. అటు స్టూడెంట్ కానివ్వండి, ఎవరైనా కానీ. స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మనకు తెలిసి ఇప్పుడు స్టూడెంట్కి ఎవరైనా స్కిల్ అంటే ఏం చెప్తాం మనం? బాగా చదివితే బాగా స్కిల్ అంటారు. చదవడం అనేది స్కిల్ కానే కాదు. చదవడం అనేది యాక్చువల్గా స్కిల్కి ఎలాంటి కొలమానం అనేది ఉండదు. సో చదవడం అనేది ఇప్పుడు కొందరు చదువుతారు, కొందరు చదవరు. కానీ కొందరు ఇంకో దాంట్లో చాలా బాగా ఉంటారు. ఓకే, ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థి స్కిల్ లేదు, పాస్ అయిన ప్రతి విద్యార్థి స్కిల్ అనుకోవడం చాలా పొరపాటు. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే 6 సబ్జెక్టులు సమానంగా రాకపోయినా తను ఏదో ఒక దాంట్లో బాగా చదువుతున్నాడు అని అంటే దాంట్లో అర్థం చేసుకోవాల్సింది అంటే ఆ ఏరియాలో ఆ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోవాలి. అదే 5 సబ్జెక్టులు బాగా చదువుతున్నాడు, ఇంకో సబ్జెక్ట్ రావట్లేదు అంటే తనకి అది అవసరం లేదు అని. ఇప్పుడు ఏం జరుగుతుంది? 6 సబ్జెక్టులు. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు చిన్న గుర్తుంది, అంత పెద్దగా లేదు. ఎప్పుడు A² + B² = 2AB ఏదో చెప్తారు కదా, దాన్ని ఎక్కడ యూజ్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో ఇప్పటికి వెతుకుతున్నాను ఆ ఫార్ములా ఎందుకు అని. సో ఎందుకు ఇప్పుడు నీకు లేనివి రానివి ఏదో సబ్జెక్ట్ రూపంలో చెప్పి రుద్దడం ఎందుకు? క్యాల్కులేషన్స్ చేసే ఎంత నెంబర్స్ వస్తే సరిపోతుంది. నీకు వచ్చిన డబ్బులు ఎంత, ఖర్చు పెట్టాల్సింది ఎంత, నీకు ఆ లెక్కలు సరిపోతుంది. కానీ ఈ సైన్ తీయడా అని, కాస్ తీయడా అని ఎందుకు ఇది నీకు? ఇప్పుడు అది ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి అవసరం, మెడిసిన్ వాళ్ళకి ఏం అవసరం, ఎందుకు? సో ఇప్పటికి వెతుకుతున్నా. సో మన సబ్జెక్ట్స్ని కూడా రాకపోతే ఓకే, నీకు మ్యాథ్స్లో ఎంత తక్కువ ఉన్నాయి, ఓకే, వాడు మ్యాథ్స్లో వీక్ అయితే ఏమైంది? సో దాని మ్యాథ్స్లో సంబంధించి ఎక్కడైతే డెవలప్, ఇంగ్లీష్లో చాలా బాగున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్లో బాగా ఉన్నాడు, మిగతా సబ్జెక్టులు అంతా ఏం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇంకోటి తెలుసా, ఇంగ్లీష్లో మాట్లాడడం గలిగితే వాడు ఏమవుతాడో నాకు తెలియదు. అంటే మిగతా సబ్జెక్టులు వచ్చినప్పుడు ఏమవుతుంది కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం వస్తే మాత్రం వానికి ఉద్యోగం ఇస్తాడు. సో అంటే చెప్పేది ఏంటి అని అంటే, నీకు తెలుగు వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటావు, హిందీ వస్తే ఇండియాలో ఉంటావు, ఇంగ్లీష్ వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉంటావు. ఇది స్కిల్ అనేది ఏముండదు. నీకు ఎక్కడైతే ఏరియా అని ఇంట్రెస్ట్ ఉంటారో, అంటే ఈ స్టూడెంట్స్ కాకుండా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ తన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటని కనుక్కొని తను అలా డెవలప్ చేయగలిగితే ప్రతి ఒక్కటి స్కిల్డ్ పర్సన్ అవుతాడు. కెరియర్ విషయంలో యువత ఎవరి మాట వినాలి సార్? అసలు ఎందుకు వినాలి యాక్చువల్గా వాళ్ళది అదే అంటున్నాను. ఇక్కడ స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకోగలుగుతాడు. ఎప్పుడు నేర్చుకుంటాడు? తనకి ఇండిపెండెంట్గా ఉండడం ఏంటి ఎప్పుడు నేర్పించాడంటే, ఓకే ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ మదర్ వచ్చేసి మా అక్క వాళ్ళ కొడుకు అదే చదివాడురా, నువ్వు కూడా అదే చదువు, వాడికి ఇంత ప్యాకేజ్ వస్తుంది, నువ్వు కూడా ఇంత ప్యాకేజ్. నాకు తెలిసి నేను చూసిన పేరెంట్స్, కొద్దిమంది పేరెంట్స్ మాత్రమే వాళ్ళు కావాల్సిన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే చూపెడతారు. చాలా మట్టికి వాళ్ళ రిలేషన్స్లో ఏమవుతున్నాయో నువ్వు కూడా గుడ్డిగా ఫాలో అవ్వు, వెళ్ళు, ఒక వర్క్ మిషన్, మనీ మిషన్ అవ్వు, మనీ సంపాదించు, ఇంటికి పంపించు. ఇంతకంటే లేకుండా ఇంకేం చెప్తారు? నువ్వు పంపించాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నువ్వు నీ కాళ్ళ మీద నిలబడు అంటే ఉద్యోగం చేస్తేనా? నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఉద్యోగం చేస్తే కాదనట్లేదు, కానీ తనకి ఏం కావాలి, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, తను ఎక్కడ డెవలప్ అవ్వాలి, ఫస్ట్ ఇచ్చిన తర్వాత జాబ్ అనేది ఎప్పుడు ఆప్షన్ ఉంటుంది. జాబ్కి ఏ క్రైటీరియా ఉండదు. 20 ఏళ్ళ తర్వాత జాబ్ చేయొచ్చు, 30 ఏళ్ళ తర్వాత చేయొచ్చు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అనుభవంతో పాటుగా నువ్వు ఏదైనా ఎప్పుడైనా చేయొచ్చు. కానీ నీకు నచ్చింది ఎప్పుడు చేస్తావు? 20 ఏళ్ళలో మాత్రమే చేస్తావు. తర్వాత ఏమంటారు, మళ్ళీ పెళ్ళి అవుతుంది అంటారు, పిల్లలు అంటారు, ఇది అంటారు, అది అంటారు. వాడి వయసులో వాడికి ఫ్రీడమ్ ఇవ్వకుండా, వాడి లైఫ్కి ఏం కావాలో వాడికి అది ఇవ్వకుండా నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అంటే ఎలా? సో తనకి ఇండిపెండెంట్ ఇవ్వండి. కెరీర్ అన్నది తనది, తను ఏం కావాలనుకుంటాడో తనది. నేను రీసెంట్గా ఎక్స్టర్నల్ ఎగ్జామినర్కి వెళ్ళాను అనమాట, ఒక కాలేజ్కి వెళ్ళాను. అక్కడ ఒక అబ్బాయిని అడిగాడు, సో నువ్వు ఎందుకు ఈ హోటల్ మేనేజ్మెంట్ తీసుకున్నావు అని అడిగాను. సార్ నన్ను బిజినెస్ చేయాలని ఉంది, అందుకే నేను తీసుకున్నాను. చాలా అంటే 90% నాకు షెఫ్ కావాలని ఉంది, నేను బయటికి వెళ్ళాలని ఉంది. ఒక్కడు అలా చెప్పాడు, నేను బిజినెస్ పెడతాను సార్, నాకు రెస్టారెంట్ బిజినెస్ అంటే చాలా ఇష్టం, చదువుకొని ఇందులో నేర్చుకొని పెడతా అన్నాడు. సో చాలా మట్టికి ఇలా చెప్తే ఏమంటారు, ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. ఐటీ సాఫ్ట్వేర్, సాటర్డే సండే మా అబ్బాయి ఇది, మా అబ్బాయి అది. సో అక్కడ అతను ఏమవుతుంది, అతని లైఫ్ని సర్వనాశనం చేసిన వాళ్ళు. అంటే జాబ్ చేస్తే నాశనం అనను, ఇంకోటి ఏమనను. కాకపోతే ఏంటంటే తన ఇండిపెండెంట్, తన చాయిస్ని, తను ఏమనుకోవాలి అంటే తను ఏమి అవ్వాలనుకుంటున్నాడో తనని ట్రై చేయనివ్వండి. ఫెయిల్ అయితే మళ్ళీ నేను చెప్పినట్టు వింటాడు కదా. లెట్ హిమ్ వాట్ హీ వాంట్స్ టు డూ, లెట్ హర్ వాట్ షీ వాంట్ టు డూ.
ఏమి చేయాలి తను అనుకుంటుందో తన జీవితంలో ఉండాలి కదా. ఒక్క 2 సంవత్సరాలు చదువైపోయిన తర్వాత ప్రతి పేరెంట్స్ ప్లీజ్ పిల్లలకి తగ్గినట్టుగా వాళ్ళకి ఏం నచ్చుతో అది చేయనివ్వండి. సార్ అసలు ఒక కోచ్గా మీ బాధ్యత ఏంటి సమాజానికి అసలు? ఓకే, కోచ్గా నా బాధ్యత ఏంటి అని అంటే, నేను వర్క్ వెళ్ళేటప్పుడు ఒక వర్క్ ఇల్లు అనేది ఉండేది. ఎప్పుడైతే ఆ పాప చనిపోయిందో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ సమాజం పట్ల ఒకంత నిరాశగాను ఒకంత కోపంగాను ఎందుకు ఉంది అని అనుకుంటే, అంటే రెండు ఉన్నాయి అందులో. అంటే మెడిసిన్ చేయడము లేదా ఇంజనీరింగ్ చదవడం. ఇంకా వాళ్ళకి మాత్రమే చేస్తే ఇంకా రెస్పెక్ట్ ఉండదు. ఇంకా డిగ్రీ చేసే వాళ్ళైతే అంటరాని వాళ్ళకి చూస్తారు. డిగ్రీ చేసి ఏం చేస్తాం? నిన్న నేను ఒక స్టూడెంట్తో మాట్లాడాను. షీఈ్ ఫ్రమ్ సౌత్ ఢిల్లీ. షీఈ్ అ వెరీ హై ప్రొఫైల్ క్యాండిడేట్. తను ఏం చెప్తున్నారంటే, అంటే మా ట్రైనర్ యాక్చువల్గా పిహెచ్డి చేస్తుంది అగ్రికల్చర్. మా ట్రైనర్, తన ట్రైనర్ లేదు, తను తీసుకుంటుంది. ఆ రోజు క్లాస్ నేను తీసుకుంటే, ఈరోజు ఎందుకు సార్ ఇట్లా మా ట్రైనర్ అను లేరు, దేవి లేరు, ఏమైందని అంటే నేను చెప్పాను తను షీఈ్ పిహెచ్డి ఇన్ అగ్రికల్చర్లో. సార్ అగ్రికల్చర్ ఎలా, అగ్రికల్చర్ చేస్తే ఏముంటుంది, అగ్రికల్చర్ ఓన్లీ రైతులు కదా, ఫార్మర్స్ ఎవరు మామూలుగా అన్ఎడ్యుకేటెడ్ కదా. సో హౌ యునో దట్ సొసైటీ అండ్ థింకింగ్ యాక్చువల్లీ. అప్పుడు నేను చెప్పాను అదే కదా స్కిల్, అదే కదా మంచిది. అన్ఎడ్యుకేటెడ్ని ఎడ్యుకేటెడ్ చేయడమే నీ బాధ్యత. అది ఏ ఇండస్ట్రీ అని పక్కన పెట్టండి. అన్ఎడ్యుకేటెడ్ ఇప్పుడు తను అది తీసుకోవడమే కదా. ఇంజనీరింగ్ చదివి ఇండస్ట్రీకి వెళ్ళి ఒక సిస్టమ్ ముందు కూర్చొని వాట్ ఈజ్ దేర్ యాక్చువల్ ఒక ఇలాంటి టఫ్ని, ఇలాంటి అంటే సొసైటీలో ఇలాంటి టాక్స్ ఉన్న వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఎడ్యుకేట్ అంటే వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేయాలి, ఎలా లాస్ అవ్వకుండా చూడాలి, రైతులు ఎలా వృద్ధి చేయాలి, రైతులు అంటే ఇలా అనుకుంటున్నారు అనేది చేంజ్ చేస్తే ట్రైనరు ఎంత బాగుంటుంది. సో అదే అంటున్నాను. సో సమాజంలో కొన్ని ఎలా ఉన్నాయనంటే, వీడు 17-18 ఏళ్ళ దాకా ఇది డిగ్రీ చేయాలి, ఇంజనీరింగ్ చదవాలి, తర్వాత ఉద్యోగం చేయాలి. ఇది దీనికి సంబంధించిన స్కిల్స్ పక్కన పెడితే అన్ని మనం ఏం చేస్తున్నాం యాక్చువల్గా, మనం ఏమి ఇస్తున్నాం, మన విలువల ఆస్తి అన్నారు కదా, కానీ ఏ విలువలు ఇస్తున్నాం మనం, ఏమి ఇస్తున్నాం మనం, ఏం లేదు. తను కూడా ఏం చేస్తాడు నెక్స్ట్ సేమ్ మళ్ళీ, తను కూడా ఏం చేస్తాడు మళ్ళీ సేమ్ మళ్ళీ ఇంజనీరింగ్ చేయి, ఇది చదువు, అది చదువు. సో ఇక్కడ ఏమర్థమవుతుంది, మనకంటూ ఏంటి అనేది మనం ఎట్లా డిసైడ్ చేసుకోవాలనుకుంటే, ఒక కోచ్గా నా బాధ్యత ఏంటి అని అంటే సరైన మార్గం అని చెప్పను, కానీ నువ్వు పర్పస్ కోసం నా దగ్గరికి వచ్చావో ఆ పర్పస్ ఫిల్ అయ్యేదాకా మేము హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఉంటుంది. అది పేరెంట్స్కి కానివ్వండి, అది స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరికైనా. ఒక జాబు లేని 100 ఇంటర్వ్యూస్ ఇచ్చిన అతను, సార్ నేను మీ యాడ్ చూశాను, లేకుంటే మిమ్మల్ని కలిశాను, మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్, మీరు ఒక ఛాలెంజ్ చేశారు కదా, అంటే నా దగ్గర ఒక 3 ట్రైనింగ్ సెషన్స్ కనుక తీసుకోగలిగితే, ఒక 3 ట్రైనింగ్ సెషన్ తీసుకోగలిగితే మీరు ఖచ్చితంగా 4th దాంట్లో 100% మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. సో ఇది ఏం చేశాను, నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. ఇది నా పెద్ద బాధ్యతగా స్వీకరించిన. అంటే చాలామంది నిరాశ నిస్పృహలో ఉన్నారు. అంటే వాళ్ళు గ్రాడ్యుయేట్ కంప్లీషన్ అయిపోయి, ఇంజనీరింగ్ కంప్లీషన్ అయిపోయి, అన్నీ అయిపోయి, ఇంటర్వ్యూ అంటే భయం ఉండి ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం వల్ల చాలామంది అంటే ఇంగ్లీష్ రాదు అని చెప్పి లైఫ్ని మధ్యలోనే ఏదో జెప్టోలోనో ఎక్కడో చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ ఒక నా బాధ్యత ఏంటి అని అంటే, లైఫ్ అనేది నువ్వు అనుకున్నట్టుగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు ఏమనుకుంటున్నావో దాన్ని తీసేసాయి. లైఫ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగాను, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గాను ఉంటుంది. కొంచెం నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నువ్వు ఏం కావాలనుకున్నప్పుడు గైడ్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇది అవ్వాలి, మీ టీచర్ అవ్వనివ్వండి, మీ గురువు అవ్వనివ్వండి, మీ మదర్ అవ్వనివ్వండి, మీకు బ్రదర్ అవ్వనివ్వండి, ఒక్కసారి నాకు ఇది అవ్వాలని అనుకుంటే, దీనికి నేను ఎలాంటి తీసుకోవాలనుకుంటే అందులో నేను ఒక అన్నగా కానీ, ఒక ఫాదర్గా కానీ, మీకు మీ ఇంట్లో ఒకనిగా మీ సక్సెస్కి ఖచ్చితంగా నేను దోహదపడతాను. మీ అకాడమీ ద్వారా ఎలాంటి చేంజెస్ని ఛాలెంజ్గా తీసుకున్నారు సార్ మీరు? ఇప్పుడు మా అకాడమీ ద్వారా అంటే మేము కంప్లీట్గా యూనిక్ చెప్పాను కదా. అంటే మేము అందరినీ కామన్గా మార్నింగ్ బ్యాచ్ అనగానే అందులో హౌస్ వైఫ్స్ కానీ, అందులో స్టూడెంట్స్ కానీ, అందులో జాబ్ సీకర్స్ని కానీ, వర్కింగ్ ప్రొఫెషనల్ కానీ అలా ఉండదు. సో వీఆర్ ఇంటూ వెరీ వెరీ స్పెషల్. ఏంటి అని అంటే, మీకు మీ స్పెషలైజేషన్ కోసము ఇంగ్లీష్ నేర్పిస్తాము. అండ్ ఇప్పుడు ఏంటంటే 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాయాలి, తర్వాత ఇంజనీరింగ్ మెడిసిన్ చేయాలి, లేకుంటే అది 2 రాకపోతే డిగ్రీ చేయాలి. కానీ ప్లీజ్ మీరు 10th పాస్ అయి ఉంటే చాలు. విదేశాల్లో వెళ్ళాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎలా విదేశాల్లో వెళ్ళాలన్న కోరిక నేను తీరుస్తాను.
ఎందుకు నేను 10th ఫెయిల్ అయ్యాను కదా, నేనేమి హైయర్ ఎడ్యుకేషన్ ఏమీ చేయలేదు, జస్ట్ ఇంటర్మీడియట్ చేసి హోటల్ మేనేజ్మెంట్ చేసి ఎలా బయటికి వెళ్ళాలో నాకు నేను తెలుసుకొని నాకు నేను వెళ్ళాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు అంటే ప్రతి తల్లిదండ్రుల కోరిక ఏంటంటే మా కొడుకు మా కూతురు వృద్ధిలోకి రావాలి, ఓకే, కానీ చదువుకోవడం లేదు. కానీ అలాంటి పిల్లల్ని కూడా, అది గ్రామీణం నుంచి కావచ్చు, రూరల్ నుంచి కావచ్చు, అర్బన్ నుంచి కావచ్చు, సిటీ నుంచి కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడైనా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే నిజంగా నీకు ఫ్లైట్ ఎక్కాలనే కోరిక నీకుంటే నేను నేర్పిస్తాను, నేను నెరవేరుస్తాను. దానికి లక్షలు అవసరం లేదు, నువ్వు 10th పాస్ అయి ఉంటే చాలు. నువ్వు ఫ్లైట్ ఎక్కాలి, నువ్వు విదేశాల్లోకి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి ఫేస్బుక్ లైవ్ పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టాలి, నేను ఇక్కడ ఉన్నాను, వర్క్ చేస్తున్నాను, నేను ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తాను. యువత రాబోయే కాలంలో ఏ దశగా సిద్ధం కావాలి సార్ అసలు? అగైన్ మళ్ళీ ఇది అది లేదు, వాళ్ళు నచ్చినట్టుగా సిద్ధంగా ఉంటే చాలు. సార్, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ఫైనల్ గా యువతకు మీ చివరి మాట ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి చెప్తా ఉంటాను, అగైన్ కనిపించే స్కూల్ నెంబర్కి మీకు ఉద్యోగం కావాలంటే నేను స్కిల్ నేర్పిస్తాను, మీ జీవితం మారాలంటే ధైర్యాన్ని నేర్పిస్తాను. మీ ధైర్యం జీవితాన్ని మారుస్తుంది, మీ స్కిల్ ఉద్యోగం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, మీ వాల్యుబుల్ వర్డ్స్ కూడా మాకు ఇచ్చినందుకు. సో చూసారు కదా, తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు క్లాసెస్కి వెళ్ళలేనందుకు తిడుతూనే ఉంటారు. సో పిల్లల కోసమే కాకుండా తల్లిదండ్రుల కోసం గిడంగా మన దగ్గర ఒక కోచ్ ఉన్నారు, ఆ కోచ్ ఈ కోచే. సో ఈ మనం చెప్పే మాటల్లో కాకుండా కోచ్ మాటల్లో కూడా వినుంటారు మీరు. మధు మండే గారు ఒక కోచే కాకుండా ఒక ట్రైనర్, ఒక సర్టిఫైడ్ గిడంగా. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.